అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంద్రియ నిగ్రహం ఉండడానికి పిల్లలు చదువుకునే పిల్లలు ఎలా ఉండాలన్న దానికి ఒక ఉదాహరణ. అభిమాన నటుడు సినిమా చూస్తున్నప్పుడు కన్నార్పకుండా చెవులు రిక్కరించి చూస్తాడు కదా పిల్లలు. పక్కవాడు కోకు తాగుతున్నా కూడా ఆ వాసన ముక్కుకి చేరదు. వెనుకవాడు నడుస్తున్నా అతడు మోచేయి తన వీపుకి తగిలినా స్పర్శ తెలియదు. అన్నిటికన్నా ముఖ్యంగా నాలుక కూడా సినిమా చూడటానికి ఉత్సాహపడుతుందండి. అందుకేనేమో నోరు వెళ్ళబెట్టుకొని చూడకు అన్న నానుడు వచ్చి ఉంటుంది. ఆ విధంగా పంచజ్ఞానాలతో చూస్తాడు కాబట్టి ఆ సినిమా కలకాలం గుర్తుండిపోతుంది వాళ్ళ మనసుల్లో. మన 5 జ్ఞానేంద్రియాలు చదువు కన్నా మరింత ఉత్సాహకరమైన విషయాలను వేగంగా మెదడుకు అందించడానికి అయస్కాంత క్షేత్రాల ఊరుతూనే ఉంటాయి. దీన్నే డిస్టర్బెన్సెస్ అంటారు. అలా కాకుండా వాటితో ఏకాగ్రత సాధించాలంటే కొన్ని మనం ఉపయోగించాలి. కళ్ళు, ముక్కు, నోరు, చర్మము, చెవులు, ఈ 5 కూడా మనం